బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సంక్రాంతి పండుగను పురస్కరించుకున్న నగరంలో అక్రమంగా విక్రయానికి సిద్ధంగా ఉంచిన నిషేధిత చైనా మాంజాపై హైదరాబాద్ పోలీసులు ఉక్కుపాదం మోపారు. వివిధ ప్రాంతాల్లో నిర్వహించిన ప్రత్యేక దాడుల్లో 1.24 కోట్ల విలువైన చైనా మాంజాను స్వాధీనం చేసుకున్నట్టు పోలీసులు తెలిపారు. నగరంలో పక్షులు, జంతువులతో పాటుగా మనుషుల ప్రాణాలకు కూడా తీవ్ర ప్రమాదం కలిగించే చైనా మాంజా విక్రయాలు పెరుగుతున్న నేపథ్యంలో పోలీసులు స్పెషల్ డ్రైవ్ చేపట్టారు. ఈ క్రమంలో విశ్వసనీయ సమాచారం మేరకు పలు గోదాములు, నిల్వ కేంద్రాలపై దాడులు నిర్వహించి భారీగా చైనా మాంజాను పట్టుకున్నారు. సంక్రాంతి అంటేనే పతంగుల పండుగ, ఆనందాల వేళ. అయితే మన సంతోషం మరొకరి ప్రాణానికి ముప్పుగా పరిగణించకూడదని వివరించారు సిపి సజ్జనార్. పర్యావరణానికి, మనుషుల ప్రాణాలకు హాని కలిగించే చైనా మాంజాపై ప్రభుత్వం సంపూర్ణ నిషేధం విధించిందని గుర్తు చేశారు. నిషేధాజ్ఞలు ఉన్నప్పటికీ కొందరు గుట్టుచప్పుడు కాకుండా వీటిని విక్రయిస్తున్నారని తెలిపారు. నగరంలో ఎవరైనా చైనా మాంజాను విక్రయించినా, గోదాములో నిల్వ చేసిన, అక్రమ రవాణాకు పాల్పడినా ఉపేక్షించే ప్రసక్తి లేదని హెచ్చరించారు. నిబంధనలు అతిక్రమిస్తే తక్షణమే క్రిమినల్ కేసులు నమోదు చేసి అరెస్టు చేస్తామని వార్నింగ్ ఇచ్చారు. సంక్రాంతి పండుగను పురస్కరించుకునే నగరంలో అక్రమంగా విక్రయానికి సిద్ధంగా ఉంచిన నిషేధిత చైనా మాంజాపై హైదరాబాద్ పోలీసులు ఉక్కు పాదం మోపారు. వివిధ ప్రాంతాల్లో నిర్వహించిన ప్రత్యేక దాడుల్లో 1.24 కోట్ల విలువైన చైనా మాంజాను స్వాధీనం చేసుకున్నట్లుగా పోలీసులు తెలిపారు. నగరంలో పక్షులు, జంతువులతో పాటు మనుషుల ప్రాణాలు కూడా తీవ్రంగా ప్రమాదం కలిగించే చైనా మాంజా విక్రయాలు పెరుగుతున్న నేపథ్యంలో పోలీసులు స్పెషల్ డ్రైవ్ చేపట్టారు. ఈ క్రమంలో విశ్వసనీయ సమాచారం మేరకు పలు గోదాములు, నిల్వ కేంద్రాలపై దాడులు నిర్వహించి భారీగా చైనా మాంజాను పట్టుకున్నారు. సంక్రాంతి అంటేనే పతంగుల పండుగ, ఆనందాల వేళ. అయితే మన సంతోషం మరొకరి ప్రాణానికి ముప్పుగా పరిగణించకూడదని వివరించారు సిపి సజ్జనార్. పర్యావరణానికి, మనుషులు ప్రాణాలకు హాని కలిగించే చైనీస్ మాంజాపై ప్రభుత్వం సంపూర్ణ నిషేధం విధించిందని గుర్తు చేశారు. నిషేధాజ్ఞలు ఉన్నప్పటికీ కూడా కొందరు గుట్టు చప్పుడు కాకుండా వీటిని విక్రయిస్తున్నారని తెలిపారు. నగరంలో ఎవరైనా చైనా మాంజాను విక్రయించినా, గోదాముల్లో నిల్వ చేసినా, అక్రమ రవాణాకు పాల్పడినా ఉపేక్షించే ప్రసక్తే లేదని హెచ్చరించారు. నిబంధనలు అతిక్రమిస్తే తక్షణమే క్రిమినల్ కేసులు నమోదు చేసి అరెస్టు చేస్తామని వార్నింగ్ ఇచ్చారు. सवारों का आगे